మకర రాశి జాతకులు స్వతహాగా ఎట్లా ఉంటారయ్యా అంటే ధనము, అధికారము, కీర్తి ప్రతిష్టల మీద వీరికి ఆకాంక్ష బాగా ఉంటుంది. ఎవరితోనూ స్నేహం చేయరు. బాగా ఓర్పు, నిదానం కలిగి ఉంటారు. పట్టుదల శాతం బాగా ఎక్కువగా ఉంటుంది. మకర పట్టు అంటాం కదా, మకర రాశి జాతకులు పట్టుదల బాగా ఎక్కువగా ఉంటుంది. మా కష్టార్జితంతోనే డెవలప్ కావాలనేటువంటి ఆలోచన సరళం కలిగి ఉంటారు. వీరికి మకర రాశి జాతకులకు 14 ఆదాయము, 14 ఖర్చు, 3 రాజపూజ్యము, 1 అవమానము. ఈ సంవత్సరం పొడుగుతా వీరికి ఎట్లా ఉందయ్యా అంటే 2వ స్థానములో శని సంచారము మూలకంగా, 5వ స్థానములో గురు సంచారం మూలకంగా, కేతువు 9వ స్థానములో సంచారము, రాహువు 3వ స్థానంలో సంచారం చేస్తాడు. మకర రాశి జాతకులు ఉన్నారు కదా, మీకు ఈ సంవత్సరం మొత్తం కూడా అంటే మే 2వ తారీఖు నుండి గురువు 5వ స్థానానికి వచ్చేస్తున్నాడు. గురువు ఎన్నవ స్థానంలోకి వచ్చేస్తున్నాడు? 5వ స్థానానికి వస్తున్నాడు. సంవత్సరం మొత్తం కూడా రాహువు 3వ స్థానంలో, కేతువు 9వ స్థానంలో ఉంటాడు. ఇవన్నీ శుభ సూచకాలే. మనకంతా ఉన్నది అడ్డంకి ఎవరు అంటే 7.5 నడుస్తుంది కదా, దాని మూలకంగానే ఇబ్బంది. అయినప్పటికీ కూడా మీరు ఏ పనులైతే కావాలని అనుకుంటూ ఉన్నారో, గత సంవత్సరం నుంచి వెయిట్ చేస్తున్నారో, ఆ పనులన్నీ కూడా కార్యరూపం దాల్చుతాయి. ఎటువంటి సందేహం లేదు. అవివాహితులకు వివాహము జరుగుతుంది. గృహములు కావాలి అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళకు గృహ నిర్మాణ యోగం కలుగుతుంది. ఎవరైతే విద్యార్థులు ఉత్తీర్ణత కోసం బాధపడుతున్నారో వారందరూ ఉత్తమ శ్రేణిలో ఉత్తీర్ణతను సాధించుతారు. ఎవరైతే ఉద్యోగాల కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి తప్పకుండా ఉద్యోగాలు వస్తాయి. వ్యాపారస్తులు ఎవరైతే లాభాలు లేవని బాధపడుతున్నారో తప్పకుండా మీకు లాభాలు కలుగుతాయి. కర్షకులకు ఎవరైతే దిగుబడి వస్తలేదని బాధపడుతున్నారో వాళ్ళకి తప్పకుండా దిగుబడి శాతము పెరుగుతుంది. ఎవరైతే న్యాయస్థానాలలో మాకు వ్యాజ్యము సఫలము కావాలి అనుకుంటున్నారో వాళ్ళకు ఆ వ్యాజ్యము సఫలం కలుగుతుంది. దానిలో ఎటువంటి సందేహం లేదు. ఏం సందేహం ఉంది మరి? ఎక్కడ ఏం ఇబ్బంది లేదు కదా. ప్రతి పని అవుతుంది, కానీ గట్టి శ్రమతోని అవుతుంది. ఇన్ని గ్రహాలు కూడా మనకు సపోర్ట్ చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఆటంకాలు కలుగుతాయా? ఆటంకాలు కలుగుతాయి. ఎట్లా ఆటంకాలు కలుగుతాయి? మీకు 7.5 నడుస్తుంది కదా, శను గట్టిగా ఆ పని కాకుండా అడ్డుపడుతూ ఉంటాడు అని మనం నైరాశ్యం చెందాల్సినటువంటి అవసరం లేదు. ఆ శనికి సంబంధించినటువంటి ఉపాసన మీరు చేస్తే సరిపోతుంది. మనం గతంలో ఎన్నోసార్లు చెప్పుకున్నాం కదా, శనికి సంబంధించినటువంటి ఉపాసన మీరు చేస్తే సరిపోతుంది. శని పంజర వజ్ర కవచ స్తోత్ర పారాయణం కావచ్చు, శనివారం శనికి తైలాభిషేకం చేసుకోవడం కావచ్చు, నెలకొక్కసారైనా శంకరునికి మీకు దగ్గరలో ఉన్నటువంటి శివాలయం వెళ్ళి శివునికి రుద్రాభిషేకం చేసుకోవటం మూలకంగానైనా కావచ్చు. ఇవి చేస్తే సరిపోతుంది. మీరు 100కు 100% ఈ సంవత్సరము సక్సెస్ రేషియోను పొందుతారు. మీకు శని 7.5 ఉండటం మూలకంగా ఆరోగ్యం మీదనైనా, చేసేటువంటి వ్యాపారం మూలకంగానైనా, చదివేటువంటి చదువులపైననైనా, చేసేటువంటి ఉద్యోగాలపైననైనా ఏమైనా మీరు ఏమారుపాటుతనాన్ని పొందినట్టయితే గట్టిగా దెబ్బతీసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తతో ఉండండి. శనికి సంబంధించినటువంటి ఉపాసన చేయండి. మీరు ఈ సంవత్సరం 100కు 100% సక్సెస్ను పొందుతారు. 52% సక్సెస్ ఉన్నది. కేవలం 48% సక్సెస్ కాకుండా ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మీరు ఒక్క శనిని కాన్సన్ట్రేషన్ చేస్తే 52% కావచ్చు, 100% విజయాన్ని మీరు పొందుతారు. దానిలో ఎటువంటి సందేహం లేదు.